మనకు చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాక డల్ అవ్వడము, డిప్రెస్డ్ అవ్వడము, కొంతమంది సూసైడ్స్ చేసుకోవడము. దీనికి కారణం వల్ల మనకు ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలియకే చాలామంది ఎగ్జామ్లో సరిగా పర్ఫామ్ అనేది చేయరు. సో సెకండ్ కారణం ఏమంటే ఇప్పుడు మనకు గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే పడుతున్నాయో దీనికి కూడా చాలామంది ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ వీడియో చూసినాక నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా కనుక మీ ప్రిపరేషన్ మోడ్లో కనుక ఇఫ్ యూ కెన్ ఫాలో ఇట్, రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా బెటర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. హలో ఆల్, నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఎ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. సో ఎగ్జామ్కి మనం చదువుకోవాలి, ఎట్లా చదువుకుంటే మనకు రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. ఇప్పుడు ఆల్దో మన అందరికీ కూడా డేలో ఇచ్చింది మనకు దేవుడు ఇచ్చింది 24 అవర్సే. దాన్ని కొంతమంది బెటర్గా యూటిలైజ్ చేసుకుంటారు, కొంతమంది బెటర్గా యూటిలైజ్ చేసుకోరు. ఎవరైతే యూటిలైజ్ చేసుకొని ఒక ప్రాపర్ విధానంగా చదువుతారో వాళ్ళకి బెటర్ ర్యాంక్స్, బెటర్ జాబ్స్ వస్తాయి. ఓకే, సో దీన్ని వాట్ వీ కెన్ డూ ఇస్ వీ డివైడ్ ఇట్ ఇంటూ 3 things. ఫస్ట్ ఈజ్ ప్లానింగ్, సెకండ్ ఈజ్ ప్రిపరేషన్, థర్డ్ ఈజ్ యాక్షన్. ఓకే, సో ఫస్ట్ మనకు ఏదైనా ఒక నోటిఫికేషన్ కానీ మనకంటూ సర్టన్ కైండ్ ఆఫ్ గోల్స్ ఉంటుంది. ఇట్ క్యాన్ బి ఏ థియరీ ఎగ్జామ్ ఆర్ ఇట్ క్యాన్ బి ఏ మల్టీ మోడల్ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్. ఓకే, అంటే పోటీ పరీక్షలు అంటాం కదా, ఎంసీక్యూస్ టైప్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అవ్వచ్చు. ఓకే, సో దీనికి ది ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఓకే, సో మనకు పలానా డేట్ ఎగ్జామ్ ఉంటుందని తెలిసినప్పుడు ఇవాళ డేట్ నుంచి అప్పటి డేట్ వరకు మీ యొక్క షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దీంట్లో మనం పాటించాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఎన్ని డేస్ పడుతుంది అనేది ఆల్రెడీ మన సీనియర్స్ ఎవరన్నా ఉంటే, లేదంటే ఆల్రెడీ ఆ పలానా ఎగ్జామ్కి చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ అనేవి తీసుకోండి. ఎందుకంటే మనం చదవకన్నా ముందు మనకు తెలియదు కదా ఏ సబ్జెక్ట్కి ఎన్ని డేస్ పడుతుంది, ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, మిగతా విషయానికి వస్తే ఆల్వేస్ చదివిన దాన్ని అట్లీస్ట్ ఒక 2 రివిజన్స్కైనా మీ యొక్క షెడ్యూల్ అనేది బ్యాలెన్స్ చేసుకోండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ మీ యొక్క షెడ్యూల్లో షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. అంటే ఒక 3 డేస్కి 4 డేస్కి ఎంత మనం కంప్లీట్ చేయాలి, అట్లానే ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి మనము ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా షార్ట్ టర్మ్ గోల్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్స్ కూడా పెట్టుకోవాలి. ఈ మన షెడ్యూలింగ్లో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం అంటే కొంతమంది ఏమంటే మనం ఏదో చదివేద్దామని చాలా రాడికల్గా షెడ్యూల్ చేసుకుంటా. అంటే నేను రోజుకు 12 గంటలు చదువుతా, 15 గంటలు చదువుతా, వితౌట్ ఎనీ బ్రేక్స్ చదువుతా అని షెడ్యూల్ చేసుకుంటారు. అది తీరా మనం రియాలిటీకి పోయేసరికి పాసిబుల్ అవ్వదు. సో ఆల్వేస్ హ్యావ్ రియలిస్టిక్ గోల్స్. ఓకే, అండ్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ అడిక్వేట్ స్లీప్ అట్ నైట్స్. అంటే మనం ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాము, డే అంతా పడుకుని నేను రాత్రి నాకు కొంచెం సైలెంట్గా ఉంటుంది కాబట్టి నేను బాగా చదువుతా. సో ఇట్లాంటివన్నీ పెద్దగా మట్టుకు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే మన బాడీ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దాట్ రాత్రిపూట మెలటోనిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, విచ్ విల్ కాజ్ సమ్ సార్ట్ ఆఫ్ స్లీప్ టు అస్. స్లీప్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ మనకు జరిగేది ఏమంటే మనం ఆ రోజు చదువుకున్న విషయాలన్నీ కూడా మనకు నిద్రలో షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి పోతుంది. సో లాంగ్ టర్మ్ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ రైటింగ్ యువర్ ఎగ్జామ్. సో మీరు రాత్రంతా చదువుకొని పొద్దంతా పడుకుంటే మీకు ఈ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీ పోవడం అనేది జరగదు. సో దీనివల్ల మనము ఎంతసేపు చదివినా కూడా ఆ గుర్తుండదు. అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, కొంతమంది చాలా కష్టపడుతుంటారు బట్ తీరా ఎగ్జామ్ వచ్చేసరికి సరిగా రాయరు. కారణం ఏంటంటే ఇదే, వాళ్ళకు లాంగ్ టర్మ్ మెమరీ ఫార్మేషన్ అనేది సరిగా ఉండదు. సో అండ్ మనం షెడ్యూల్ చేసేటప్పుడే ఆ బ్రేక్స్ గురించి కూడా షెడ్యూల్లో రాసి పెట్టుకోండి. కొంత సేఫ్ పీరియడ్ అనేది పెట్టుకోండి. అంటే ప్రతిరోజు 12 గంటలు టైట్ షెడ్యూల్ లాగా పెట్టుకోకండి. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మధ్యలో గ్యాప్ ఇవ్వడము, లేదంటే ఒక 3-4 డేస్కి ఒకసారి అట్లీస్ట్ ఒక చిన్న సెషన్ బ్రేక్ ఇవ్వడం మటుకు చేసుకోండి, విచ్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. అంటే ఆ క్వశ్చనింగ్ ఉంటుంది. ఇప్పుడు సడన్గా మనకు ఏదైనా హెల్త్ బాగాలేదు, లేదంటే ఇంట్లో ఏదైనా విషయాలు అయితే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి, మనం పోవాల్సి వస్తుంది. సో దానికి అన్నిటి కూడా అనుగుణంగా కొంచెం క్వశ్చనింగ్ టైం అనేది పెట్టుకోండి. దానివల్ల కొంత మరీ మనకు టెన్షన్ లేకుండా చదివే స్కోప్ అయితే ఉంటుంది. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, దీనికి చాలా రకాల మోడల్స్ ఉంటాయి. దాంట్లో సైకలాజికల్గా మనకు ఏదైతే బెటర్ అనేది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రిపరేషన్లో మన ఫోకస్ షుడ్ బి స్కై హై. ఇట్ ఈస్ దిస్ మనకు ఉండే ఆ యొక్క ఫోకస్ పవరే మనకును వేరే వాళ్ళకి డిఫరెన్షియేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకును లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి తేడా ఏమంటే మనకు ఉండే ఫోకసింగ్ పవర్.
ఈ ఫోకసింగ్ పవర్ పెంచుకోవాలంటే ఏమంటే మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టు డూ ఇస్ డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోండి. డిస్ట్రాక్షన్స్ క్యాన్ బి ది ఫస్ట్ థింగ్ ఈజ్ ఇవాళ రేపు మన ఫోన్. సో ఫోన్ని వీలైనంత వరకు పక్కన పెట్టండి. అంటే ఇఫ్ యు ఆర్ డ్యామ్ సీరియస్ అబౌట్ యువర్ ఎగ్జామ్, ఫోన్ యూసేజ్ అనేది తీసేసేయండి. అన్నెసరీ కాల్స్, అన్నెసరీ బ్రౌజింగ్, అన్నెసరీ అది అంతా కూడా తీసేయండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ లేదంటే ఆన్లైన్లో ఏదైనా చూడాలనుకున్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ లైక్ యూజ్ ఇట్. స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేసేయండి, మామూలు ఫోన్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడన్నా యూట్యూబ్లో ఏదైనా వీడియో చూడాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ గో స్మార్ట్ ఫోన్ తీసుకుని కాసేపు చూడండి, దెన్ అది పక్కన పెట్టండి. డిస్ట్రాక్షన్స్, ఫ్రెండ్స్ యొక్క డిస్ట్రాక్షన్స్ కానీ వేరే చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఇట్లాంటివి అన్నీ మట్టుకు పక్కన పెట్టండి. సో ద సెకండ్ థింగ్, మనకు కైండ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఆల్వేస్ స్టార్ట్ యువర్ డే ఎర్లీ. అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మరీ లైక్ లేట్ నైట్ మటుకు చదవడానికి పెట్టుకోకండి. పొద్దున పూట తొందరగా స్టార్ట్ చేసుకోండి. అంటే ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ ది క్వాలిటీ. అంటే ఇప్పుడు మనము చదవడానికి కూర్చుంది ఒక లైక్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా కూడా అప్పుడు మన ఫోకస్ చాలా బెటర్గా ఉండేటట్టు చూసుకోండి. మనం ఏదో రోజు 12 గంటలు 13 గంటలు ఫోకస్ లేకుండా చదవడం వల్ల థింగ్స్ విల్ నాట్ ఇంప్రూవ్. సో అండ్ ఆల్వేస్ హ్యావ్ అడిక్వేట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనము ప్రిపేర్ కైండ్ ఆఫ్ అవుతున్నాం కదా అని వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్, వితౌట్ ఎనీ ప్రాపర్ ఫుడ్ చేయడం వల్ల లాభం అనేది ఉండదు. ఎందుకంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫుడ్ తీసుకుంటేనే మన బ్రెయిన్ విల్ బి యాక్టివ్. అండ్ అప్పుడు ఏమంటే మన మెమరీ ఫార్మేషన్కి బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్సో డైట్ ఆల్సో ప్లేస్ ఏ వెరీ హ్యూజ్ రోల్. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఎప్పుడన్నా హెవీగా తిన్నాం అనుకోండి, ఇప్పుడు ఏదో లైక్ బయటకు వెళ్ళినాము, ఫంక్షన్కి వెళ్ళాము, బిర్యానీ తిన్నాము హెవీగా, అప్పుడు మళ్ళీ లైక్ వెళ్ళి మనం చదవాలంటే చదవడం అవుతుందా? అవ్వదు కదా. ఎందుకంటే మన ఫోకస్ విల్ బి ఆన్ అవర్ లైక్ బెల్లీ లైక్ రాదర్ దెన్ ఆన్ ది బ్రెయిన్. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు ఈట్ కొంచెం లైట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడండి. టీ కాఫీ కూడా కొంత కైండ్ ఆఫ్ లిమిట్ అయితే చేసుకోండి. డోంట్ బీ లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ లైక్ టీ కాఫీ కూడా అనేది మంచిది కాదు. అండ్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ యాజ్ ఐ సెడ్ ఖచ్చితంగా ఫోకస్ అనేది చాలా వరకు అవసరం. అండ్ కమింగ్ టు గ్రూప్ ఆర్ లైక్ సింగిల్గా ప్రిపేర్ అవ్వడం అనేది బెటరా, ఇది కైండ్ ఆఫ్ పర్సనల్ చాయిస్ అండి. ఇప్పుడు ఎస్పెషలీ వెన్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్లా పోటీ పరీక్షల కంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే మటుకు నా సజెషన్ అయితే సింగిల్గా కూర్చొని చదువుకోవడమే ఇస్ ది లైక్ బెస్ట్ థింగ్. మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నప్పుడు గ్రూప్లో కైండ్ ఆఫ్ డిస్కస్ చేసుకోవచ్చు. అదే మనం థియరీ ఎగ్జామ్స్ అనుకోండి, లైక్ థియరీ ఎగ్జామ్స్కి మటుకు గ్రూప్ ప్రిపరేషన్, లేదంటే చదివినాక మనం మళ్ళీ మన ఫ్రెండ్స్కి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడము, దీనివల్ల చాలా వరకు థియరీ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇది మనకు కైండ్ ఆఫ్ కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ లైక్ వన్ మోర్ థింగ్, మన మెమరీ ఫార్మేషన్ బెటర్గా ఫామ్ అవ్వాలంటే ఏదో కైండ్ ఆఫ్ చదువుకుంటూ పోకుండా దానికి తగ్గట్టు మన సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ థింగ్. లేదు అనుకుంటే ట్రై టు విజువలైజ్ ఇట్. ఇప్పుడు ఏదైనా సమ్ వాల్యూస్ ఉన్నాయి, లేదంటే ఏదైనా స్టాటిస్టిక్స్ ఉంది, ట్రై టు విజువలైజ్ ఇట్ విత్ సమ్ పై డయాగ్రామ్, లేదంటే ఇంకోటి ఏదైనా చార్ట్ వేసుకోండి, లేదంటే దానికి సంబంధించిన వీడియోస్ చూడండి, దానికి సంబంధించిన వేరే లైక్ మెటీరియల్ కైండ్ ఆఫ్ చూసుకోండి. ఇప్పుడు మాకు సపోజ్ మెడికల్ స్టూడెంట్స్ అనుకోండి, అనాటమీ వస్తే ట్రై టు లైక్ డ్రా ద డయాగ్రామ్. ఓకే, ఇట్లా లైక్ చేస్తే ఏమంటే మన విజువల్గా మనము చూసింది మనకు బ్రెయిన్లో చాలా రోజుల వరకు డీకే అవ్వకుండా మెమరీ అనేది స్టోర్డ్ అయ్యి ఉంటుంది. అండ్ లైక్ వన్ మోర్ థింగ్ ఈజ్, మనము ఇప్పుడు ఏ మనిషికైనా కూడా కంటిన్యూగా ఒక లైక్ 10 days 15 days చదవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, సో అడిక్వేట్ బ్రేక్స్ పెట్టుకోండి. అంటే లైక్ బ్రేక్ క్యాన్ బి ఒక లైక్ 5 days తర్వాత ఒక 1 day కానీ లేదంటే హాఫ్ డే కానీ బ్రేక్ లాంటిది పెట్టుకోండి. సో దాట్ మళ్ళీ మీ బ్రెయిన్ విల్ స్టార్ట్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఫ్రెష్ థింగ్. అండ్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్రేక్స్ తీసుకున్నాక మళ్ళీ మనం గాడిలో పడడానికి మటుకు మరీ ఎక్సెస్ టైం మటుకు తీసుకోకండి. అంటే బ్రేక్ లైక్ షుడ్ నాట్ బి ఒక 3 days 4 days కంటిన్యూస్గా బ్రేక్స్ ఇస్తే మళ్ళీ మనం ఆ కైండ్ ఆఫ్ గ్రూవ్లో పడాలంటే ఇబ్బంది. సో బ్రేక్ షుడ్ బి లిమిటెడ్ అండ్ అట్ ద సేమ్ టైం షుడ్ బి రిఫ్రెషింగ్. అండ్ లైక్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎట్లా సబ్జెక్ట్స్ని చూస్ చేసుకోవాలి. అంటే కొంతమందికి ఒక కైండ్ ఆఫ్ అలవాటు ఉంటుంది. అంటే ఇన్ ఏ డే పొద్దున ఒక సబ్జెక్ట్ చదువుతారు, మధ్యాహ్నం ఒక సబ్జెక్టు, సాయంత్రం ఒక సబ్జెక్ట్ చదువుతారు. అది అంటే లైక్ డిపెండ్స్. అంటే లైక్ కొంతమంది ఏమంటే సేమ్ సబ్జెక్టు అది కంప్లీట్ అయ్యేంత వరకు చదువుతారు. వాళ్ళకి ఏమంటే ఆ లైక్ సెన్స్ ఆఫ్ కైండ్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు ఏది సూటబుల్ అయితే యూ కెన్ జస్ట్ ఫాలో దాట్. ఓకే, ఇవన్నీ మనకు లైక్ ప్రిపరేషన్ లెవెల్లో టిప్స్. అండ్ దెన్ కమింగ్ టు ది యాక్షన్ ఫేజ్, ఇది మనకు అసలు ఫేజ్. అంటే ఎగ్జామ్ రాసే ముందు లైక్ 1 day ముందు టు ఎగ్జామ్ మనం రాసే వరకు దిస్ ఫేజ్, యాక్షన్ ఫేజ్. ఈ ఫేజ్లో మనకు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అట్లీస్ట్ ఫర్ ది కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మటుకు
డోంట్ స్టార్ట్ టు రీడ్ ఎనీథింగ్ ఫ్రెష్. అంటే ఇప్పుడు ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఒక 10 సబ్జెక్ట్స్ 20 సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం ఎగ్జామ్ ముందు రోజు ఏదైతే ఫ్రెష్గా అంటే అప్పుడు లైక్ కొత్త సబ్జెక్ట్ మట్టుకు చదవడానికి ట్రై చేయకండి. కొత్త సబ్జెక్ట్ చదివితే ఏమైందంటే ఈ లైక్ కొత్త మెమరీ ఫార్మేషన్ అయ్యి పాత మెమరీని కైండ్ ఆఫ్ డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా ట్రై టు లైక్ ఓన్లీ రివైజ్ ఎగ్జామ్ ముందు రోజు మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో కైండ్ ఆఫ్ నైట్ అవుట్స్ కైండ్ ఆఫ్ చేయకండి. అదే మనకు థియరీ ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జామ్ ముందు కొంచెము లేట్ నైట్ పడుకొని అట్లీస్ట్ కొద్దిసేపు మనకు కైండ్ ఆఫ్ నిద్ర ఉన్నా సరిపోతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ముందు మట్టుకు ఖచ్చితంగా స్లీప్ అనేది చాలా లైక్ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ ది ప్రాసెస్. అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఏది రాస్తామో రిజల్ట్లో మనకు అదే వస్తుంది తప్ప దాంట్లో పెద్దగా అయితే చేంజెస్ ఏం కాదు. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ మన చేతుల్లో ఏముంది, మనం ఎగ్జామ్ ఎంత బెటర్గా రాయాలి అనేది దీనిపైన ఫోకస్ చేయండి. చాలామంది ఏం చేస్తారు, మొత్తం అంతా ప్రిపేర్ అవుతారు, ముందు రోజు రిజల్ట్ గురించి మనకు ఎక్కువ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి. పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, క్వాలిఫై అవుతామా కాదా, ఎంత ర్యాంక్ వస్తుంది, ఏంటి ఇది అని. ఓకే, అంటే ఎక్సెస్ టైం దీనిపైన స్పెండ్ చేయడం వల్ల మనం రాసే దానిపైన ఫోకస్ అనేది పోతుంది. సో ఆల్వేస్ మన ప్రాసెస్ పైన ఫోకస్ అనేది చేయడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జామ్ ముందు రోజు ఖచ్చితంగా పడుకోండి, హ్యావ్ అడిక్వేట్ ఫుడ్. ఎగ్జామ్ ముందు మనం పోయేటప్పుడు మాత్రము ఎట్లాంటి సెడేటివ్స్ అంటే మరీ హెవీ ఫుడ్ తినడం కానీ, లేదంటే కైండ్ ఆఫ్ పెరుగు అన్నం మరీ ఎక్కువ కైండ్ ఆఫ్ తినడం కానీ, ఏవైతే మనల్ని కొంత కైండ్ ఆఫ్ డ్రౌజీ చేస్తాయో అట్లాంటిది మట్టుకు పెట్టుకోకండి. అండ్ మీ యొక్క హ్యాబిట్స్ కూడా ఎగ్జామ్కి కొద్ది రోజుల ముందు నుంచే మార్చుకోండి. అంటే ఇప్పుడు కొంతమందికి మధ్యాహ్నం పడుకునే కైండ్ ఆఫ్ హ్యాబిట్ ఉంటుంది, ఎగ్జామ్స్ కొన్నేమో మధ్యాహ్నం షెడ్యూల్ అయి ఉంటాయి, వీళ్ళకి కొంతవరకు ఇబ్బంది అనేది కలుగుతుంది. సో ఎగ్జామ్కి ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు నుంచే ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో మట్టుకు యాక్టివ్గా ఉండటానికి ట్రై చేయండి. డ్యూరింగ్ ద ఎగ్జామ్ ఫేజ్ పుట్ యువర్ హోల్ లైక్ కాన్సన్ట్రేషన్ ఆన్ లైక్ వాట్ యు ఆర్ డూయింగ్. కాన్సన్ట్రేషన్ అనేది అటు ఇటు పోతూ ఉంటుంది, బట్ ఆల్వేస్ ట్రై టు లైక్ బ్రింగ్ దట్ బ్యాక్ టు యువర్ ఎగ్జామ్ పేపర్. ఓకే, సో ఆల్వేస్ ఎగ్జామ్లో మనకి ఏమంటే లైక్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లైక్ దీనికోసమని మనకు మాక్ టెస్ట్ అని మిగతా కైండ్ ఆఫ్ డ్రిల్స్ అని ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు కదా, అట్లాంటప్పుడే మనకు ఈ యొక్క కైండ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అనేది పెట్టుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఇట్లా మనకు మల్టీ లైక్ క్వశ్చన్స్ బేసిస్లో ఉన్న వాళ్ళలో టైం మేనేజ్మెంట్ ప్రకారము ఏ క్వశ్చన్కి ఎంతసేపు ఉంచాలో అంతసేపే ఉంచండి. ఎక్సెస్ ఏదైనా మరీ కాంప్లికేటెడ్గా అనిపిస్తే దాన్ని లాస్ట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు లైక్ నాకు తెలిసి ఆన్లైన్ మోడ్లో వీ హ్యావ్ దట్ ఆప్షన్, తర్వాత మళ్ళీ మనం చూసుకునేలాగా. సో మొత్తం పేపర్ కంప్లీట్ అయ్యాక అప్పుడు మీకు టైం ఉంటే యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు దాట్. సో ఇవి లైక్ చిన్న టిప్స్. ఇవి లైక్ గనక మీరు ఫాలో అయితే మీకు నార్మల్గా వచ్చే లైక్ రిజల్ట్ కన్నా బెటర్ రిజల్ట్ వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. మీకు ఇంకా కూడా దీంట్లో ఏమైనా కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటే కెన్ ఆల్వేస్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ వీడియోని మట్టుకు లైక్ అండ్ షేర్ మట్టుకు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.